హాయ్ స్టూడెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలోని బిఎస్సి క్యూస్కి సంబంధించిన అంటే థర్డ్ పార్ట్ అనమాట ఇది. ఫస్ట్ 2 పార్ట్స్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్ ఈ వీడియోలో చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఆల్డోల్ కండెన్సేషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ CH3CHO ఇది ఆల్డిహైడ్. ఈ కాంపౌండ్ పేరు చెప్పండి అంటే 2 కార్బన్స్ ఉన్నాయండి. ఐయుపాక్ పేరు ప్రకారం ఇది ఇథనాల్డిహైడ్ అవుతుందండి, ఇథనాల్ అని చెప్తాం. కామన్ నేమ్ చెప్పండి అంటే ఎసిటాల్డిహైడ్ అని చెప్తాం. సో ఇక్కడ నేను ఇంకొకటి రాస్తున్నాను, HCHEO, CCl3CHEO. నేను ఇక్కడ 3 రాశాను. ఇంకొకటి కూడా రాస్తున్నాను, CH3CH2CHEO. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ అంటే అర్థం ఏంటి అంటే ఫంక్షనల్ గ్రూపులో ఉన్నటువంటి కార్బన్ కి అటాచ్ అయ్యి ఇంకొక కార్బన్ ఉండాలి. ఫంక్షనల్ గ్రూపులో ఉన్నటువంటి కార్బన్ కి అంటే ఇప్పుడు మనం ఆల్డిహైడ్ గురించి మాట్లాడుతున్నాం. ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ అంటే ఆల్డిహైడ్ ఉండాలి, ఆల్డిహైడ్ కి అటాచ్మెంట్ అయ్యి ఒక కార్బన్ ఉండాలి. ఆ కార్బన్ లో 3 హైడ్రోజన్స్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఆ 2 కూడా ఉండకపోతే అట్లీస్ట్ ఒకటన్నా ఉండాలి. 1, 2, 3 అంటే అట్లీస్ట్ 2 లేకపోయినా 3 లేకపోయినా ఒకటి ఉన్నా సరే ఆల్ఫా హెచ్ ఉంది అని చెప్పచ్చు. సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఆల్ఫా హెచ్ అంటే ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఆల్డిహైడ్ ఉందో ఆల్డిహైడ్ కి అటాచ్మెంట్ అయిన కార్బన్ ఆల్ఫా కార్బన్ అవ్వాలి. ఆల్ఫా కార్బన్ కి లో హెచ్లు ఉంటే అవి ఆల్ఫా హెచ్లు అంటున్నాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఉందండి ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్, ఆల్ఫా సి ఉందమ్మా, హెచ్లు ఉన్నాయి అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ CHO ఉంది బట్ హెచ్ ఉంది, బట్ ఇది ఆల్ఫా సిది కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా ఉంది, ఇది HCHO అంటే అసలు ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ కు సంబంధించినటువంటి కార్బన్ ఏమైనా అటాచ్ అయ్యి ఉందా, లేదు. హెచ్ ఉంది బట్ హెచ్ ఉంటే ఆల్ఫా హెచ్ కాదు, కార్బన్ ఉండి కార్బన్ కి హెచ్ అటాచ్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు దీనిలో ఆల్ఫా హెచ్ లేవు. మరి ఇక్కడ సి ఉందండి కానీ హెచ్ లేవు, ఇక్కడ లేదు, బట్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఆల్ఫా హైడ్రోజన్స్ అనే కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు ఆల్డోల్ కండెన్సేషన్ అంటే అర్థం ఏంటి, అంటే కండిషన్ ఎలాంటి వాటిల్లో ఆల్డోల్ జరుగుతుందండి, ఆల్డోల్ ఫామ్ అవుతుందండి అంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఎలా ఫామ్ అవుతుందో. 2 moles in the presence of dilute NaOH. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ CH3, నెక్స్ట్ ఇంకేమొస్తుంది, నెక్స్ట్ CH. ఈ 3 హెచ్లో ఒక హెచ్ని మాత్రమే ఇక్కడ తీసుకెళ్తున్నాం, CHOH, CH3 CHOH. ఇంకా అప్పుడు 3 హెచ్లో ఒక హెచ్ వెళ్ళిపోతే ఏముంది, CH2 కదా, CHO. చూడండి, ఇది ఆల్ అంటే ఇది ఓల్ అంటే మనం ఇప్పుడు ఐయుపాక్ లోకి వెళ్ళామనుకోండి మారిపోతుంది పేరు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. 3 హైడ్రాక్సీ ఇందా చెప్పాను ఓల్ హైడ్రాక్సీ అవుతుందని. 3 హైడ్రాక్సీ బ్యూటనాల్, 3 హైడ్రాక్సీ బ్యూటనాల్ అంటాం, ఆల్డోల్. ఇప్పుడు దీనిలో కండెన్సేషన్ అంటే ఏంటి, హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రేకింగ్ అండ్ మేకింగ్ విల్ బి టేక్స్ ప్లేస్ అంటాం. అంటే ఒకసారి కాంపౌండ్ బ్రేక్ అయిపోయి మళ్ళీ యాడ్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుందండి, అక్కడ అవసరం లేని వాటర్ మాలిక్యూల్స్ లాంటివి బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ OH ఇక్కడ ఉన్న హెచ్ కలిపి వాటర్ గా బయటకు వెళ్ళిపోతుంది. సో అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి, CH3 CH, ఈ బాండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది, డబల్ బాండ్ CH. సో దీనికి ఇప్పుడు నేమింగ్ ఇవ్వాలనుకోండి మనం 2, 3, 4. 2 మీద ఏముంది, ఈన్ ఉంది కదా, బ్యూట్ 2 ఈన్ 1 ఆల్, బ్యూటీ ఈన్ ఆల్, బ్యూట్ 2 ఈన్ 1 ఆల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఆల్డోల్ కండెన్సేషన్. మరి క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటే ఏంటండి, aldol condensation takes place between 2 different aldehydes.
ఆర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. రెండు డిఫరెంట్ ఆల్డిహైడ్స్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆల్డోల్, మీరు ఇప్పుడు క్రాస్ ఆల్డోల్ తీసుకున్నా కానీ అంటే ఏంటి, రెండు డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అంటే ఇప్పుడు నువ్వు ఏది తీసుకున్నా 2 moles తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒకసారి రాసిన తర్వాత మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఏ ఆల్డిహైడ్ తీసుకున్నా 2 moles తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఒకటి నేను మళ్ళీ ఇదే రాసుకుంటున్నాను. ఇక్కడ 3 రియాక్షన్స్ వస్తాయి. ఫస్ట్ రియాక్షన్ లో 2 moles ఆఫ్ ఎస్టాల్డిహైడ్ తీసుకుందాం. డైరెక్ట్ గా హీటింగ్ అంటే నేను ఇది చేస్తున్నాను, ఇంటర్మీడియట్ చూపించుకుంటూ డైరెక్ట్ గా దీన్ని. ఇప్పుడు ఇలా రాసినప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్ ఎలా వస్తుంది చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మోల్లో ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఫస్ట్ మోల్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ లో ఆక్సిజన్, సెకండ్ మోల్లో ఉన్నటువంటి ఏదైతే అదే ఎస్టాల్డిహైడ్ ఉందో దానిలో ఆల్కైల్ గ్రూప్ లో ఉన్న హెచ్. మళ్ళీ చూడండి, ఫస్ట్ మోల్ లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న ఆక్సిజన్, సెకండ్ మోల్ లో ఆల్కైల్ గ్రూప్ లో ఉన్న 2 హెచ్లు వాటర్ గా ఎలిమినేట్ అయిపోతున్నాయి. మైనస్ ఆఫ్ వాటర్ అంటే ఈ ఓ లేదు కదా, CH3 CH, ఇక్కడ 2 హెచ్లు ఎలిమినేట్ అయ్యాయి కదా, డబల్ బాండ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది H H H, దీనిలోంచి ఈ 2 హెచ్లు వాటర్ గా వెళ్ళిపోయినాయి, ఈ 2 వెళ్ళిపోయాయి అంటే ఈ డబుల్ బాండ్ ఇక్కడ రాసుకున్నాం. ఇంకప్పుడు హెచ్ఏగా మిగిలింది ఇక్కడ CH CHO. చూడండి ఒకసారి, CH3 CH, డబల్ బాండ్ ఈ 2 హెచ్లువి, ఈ ఓ ఇక్కడ 2 హెచ్లు వాటర్ గా వెళ్ళిపోయింది. ఇదే కాంపౌండ్ మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో క్రాస్ ఆల్డోలో ఇక్కడ ఏం చెప్తాము, 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వద్దు. 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒకటి 2 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్, ఒకటి 3 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్. 2 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ తో చేసాం, తర్వాత 3 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ తో చేసి ఆ వచ్చిన ప్రోడక్ట్స్ మధ్య చేసేది క్రాస్ ఆల్డోల్ అంటాం. రైట్, చూడండి. సో అప్పుడంటే ఇది ఏ అనుకుందాం, ఈక్వేషన్ ఏ. నెక్స్ట్ బి ఏంటి అంటే 3 కార్బన్స్ ఉన్న తీసుకుందాం, CH3 CH2 CHO, CH3 CH2 CHO. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా హీట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఒక ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న అంటే ఒక ఫస్ట్ మోల్ లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ లో ఆక్సిజన్, సెకండ్ మోల్ లో ఆల్కైల్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్స్. చూడండి, అంటే ఈ ఓ ఇది మొత్తం C2H5, దీనిలోంచి 2 హెచ్ వెళ్ళిపోతున్నాయి అంటే ఇప్పుడు ఇది వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు రాసుకునేటప్పుడు ఇలా రాసుకోండి, CH3 CH2 ఈ CH, ఇక్కడ 2 హెచ్లు పోయాయి కదా, డబల్ బాండ్ C, ఈ Cకి ఒకవైపు CH3 ఒకవైపు CHO. CHO ఎప్పుడు కూడా టెర్మినల్ లో ఉంటుంది కాబట్టి సైడ్ కి రాసుకుందాం, కిందకి CH3. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. ప్రొడక్ట్స్ ఆఫ్ 1 and 2 మధ్య క్రాస్ రియాక్షన్ జరుగుతుంది, ప్రొడక్ట్స్ ఆఫ్ 1 and 2 మధ్య. సో ఇప్పుడు C లో ఏం రాస్తున్నాం, ఇది ఈ ప్రోడక్ట్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ 1 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 2, ప్రోడక్ట్ 1 and 2. ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం, ప్రోడక్ట్ 1 and 2 కి కొంచెం పెద్ద రియాక్షన్ వస్తుంది. నేను ఇది రబ్ చేస్తున్నాను, ఇది ప్లస్ ఇది CH3 CH డబల్ బాండ్ CH CHO ప్లస్ ఇది CH3 CH2 CH డబల్ బాండ్ C CH3 CHO. ఇక్కడ సింపుల్ ఏంటి అంటే ప్రోడక్ట్ ని ఏం లేదు, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ కి లెఫ్ట్ సైడ్ ఉంది అనే దానికి సెకండ్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ కి రైట్ సైడ్ ఉన్నదాన్ని జాయింట్ చేయండి అంతే. నేను కింద రాస్తున్నాను చూడండి, ఫస్ట్ కాంపౌండ్ అంటే ఇదే కదా
ఇది మొత్తం ఫస్ట్ కాంపౌండ్. డబుల్ బాండ్కి లెఫ్ట్ అంటే ఇది CH3 CH డబుల్ బాండ్. దీనికి ఎవరిని అటాచ్ చేయాలి? సెకండ్ కాంపౌండ్ లో డబుల్ బాండ్కి రైట్ సైడ్. అంటే మీకు బాగా అర్థం అవటానికి నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏ అనుకుందాం, ఇది బి, ఈ రెండు అటాచ్ చేయి, A+B అంటే డబుల్ బాండ్కి లెఫ్ట్ సైడ్ CH3 CH అయిపోయింది. ఓకే, ఈసారి ఇంకేమో మిగిలింది, ఇక్కడ డబుల్ బాండ్, దీన్ని సి అందాం, ఈ పార్ట్ని సి అందాం. నెక్స్ట్ లో ఇంకెక్కడ ఉంది, ఇది డి అందాం. సో అంటే CH3 CH2 CH డబల్ బాండ్. ఎవరిని యాడ్ చేయాలి? CHO. ఇది అంటే కొంచెం చూడటానికి పెద్ద రియాక్షన్ లా ఉంటుంది, కానీ అక్కడ ఏమీ అంత కష్టపడేంత ఏం లేదు. జస్ట్ తెలిసి ఉండాలి ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి మనం ఆ ప్రోడక్ట్ రాసుకోగలుగుతున్నాం అనేది చూడండి ఒకసారి. ఫస్ట్ కాంపౌండ్ లో అంటే ఇప్పుడు ఫస్ట్ 2 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ తీసుకున్నాం. దీనిలో ఫస్ట్ మోల్ లో ఫంక్షనల్ గ్రూప్ లో ఆక్సిజన్, సెకండ్ మోల్ లో ఆల్కైల్ గ్రూప్ లో ఉన్న హైడ్రోజన్స్ రెండు కలిపి వాటర్ వెళ్ళిపోతే దీన్ని రాసుకున్నాం. తర్వాత సేమ్ అలాగే 3 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్ కి రాసుకున్నాం. థర్డ్ రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ రియాక్షన్ లో ప్రోడక్ట్ ప్లస్ సెకండ్ రియాక్షన్ లో ప్రోడక్ట్, ఇవి రెండు కలిపాం. ఎలా రాసుకున్నారండి ఈ ప్రొడక్ట్స్? ఎలా వచ్చాయి థర్డ్ రియాక్షన్ లో అంటే, ఇప్పుడు 2 కాంపౌండ్స్ లో కూడా డబుల్ బాండ్స్ అన్సాచురేషన్ ఉంది. ఫస్ట్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ కి లెఫ్ట్ సైడ్ కి, సెకండ్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ కి రైట్ సైడ్ ని యాడ్ చేసాం. మళ్ళీ సెకండ్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ కి లెఫ్ట్ ని, ఫస్ట్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ కి రైట్ సైడ్ ని యాడ్ చేసాం. అంతే, అది క్రాస్ రియాక్షన్ అంటే. సో ఇది క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్. సో కెనిజారో రియాక్షన్, కెనిజారో రియాక్షన్ HeCHO HeCH. NaOH మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదా అరపైన రాసుకోండి. NaOH ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఎలా ప్రొడక్ట్ ఆల్కహాల్ వస్తుంది అన్నాం అంటే CH3OH ఎలా వస్తుందో చూడండి. 1 2 3 CH3OH ఆల్కహాల్ వచ్చింది. ఇంకేంటి సాల్ట్ ఆఫ్ యాసిడ్ ఏంటి చూడండి, HCOONA. మళ్ళీ HCOONA, HCOONA. సోడియం మిథనోయేట్, ఐయుపాక్ నేమ్. మిత్ ఒకటే కార్బన్ ఉంది. సోడియం ఫార్మేట్ కామన్ నేమ్. సోడియం ఫార్మేట్ లేదా సోడియం మిథనోయేట్. అంటే ఇప్పుడు కెనిజారో అంటే స్టేట్మెంట్ ఏం చెప్తాను? ఆల్డిహైడ్స్ which does not has the alpha hydrogens, they undergoes the disproportion reaction on treating with NaOH concentrated to forms the alcohol and acid of salt. This reaction is called as కెనిజారో reaction. కెనిజారో అంటే ఆల్ఫా హెచ్లు ఉండకూడదు, లేదు ఆల్డోల్ అంటే ఆల్ఫా హెచ్లు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఏంటండి అవి అంటే క్లెమెన్సన్ రిడక్షన్ అండ్ వుల్ఫ్ కిష్నర్. క్లెమెన్సన్ రిడక్షన్, వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్. క్లెమెన్సన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. క్లెమెన్సన్ రిడక్షన్. సో ఇప్పుడు మనం ఆల్డిహైడ్స్ కీటోన్స్ కలిపి కార్బోనైల్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఆల్డిహైడ్స్ లో చూపిస్తున్నాను. ఆల్డిహైడ్స్ రెడ్యూస్డ్ ఇంటూ కరస్పాండింగ్ లేదా కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్డ్ కరస్పాండింగ్ ఆల్కేన్స్ ఆన్ ట్రీటింగ్ విత్ దేంతో ఇక్కడ అమాల్గమ్, జింక్ అమాల్గమ్, జింక్ అమాల్గమ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HCl. అమాల్గమ్ అంటే ZnHG HCl. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, CH3 ఇక్కడ ఒక హెచ్ ఉంది కదా, ఈ 4 హెచ్లోంచి 2 హైడ్రోజన్స్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఇంకా 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ అంటే వాటర్. CH3 ప్లస్ వాటర్ అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ ఆల్కేన్స్ గా రెడ్యూస్ అయ్యాయి. నెక్స్ట్ ఒకవేళ మన కీటోన్స్ తో కూడా చూద్దాం. కీటోన్ అంటే ఇది కదా, CH3 C డబుల్ బాండ్ ఓ CH3. ఇక్కడ హెచ్లు ఎందుకంటే మీరు ఇలా పెట్టారు, బ్రాకెట్ ఎందుకు పెట్టారు అంటే అవి నేసెంట్ హైడ్రోజన్, న్యూ బోర్న్ హైడ్రోజన్, అటామిక్ హైడ్రోజన్, తక్కువ రియాక్టివిటీ నేచర్ ఉంది, దాన్ని బ్రాకెట్ లో ప్రొటెక్ట్ చేస్తూ చూపిస్తాం అటామిక్ హైడ్రోజన్స్.
సో ఇక్కడ సేమ్ 4 హెచ్లో 2 హెచ్లు బయటికి తీసాం, 2 హెచ్లు ఇక్కడ తీసుకువెళ్దాం. CH3 2 హెచ్లు ఇక్కడ, CH2 ఈ CH3 అక్కడే ఉంది, ప్లస్ ఇంకేమున్నాయి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇవో అంటే వాటర్. సో ఇప్పుడు కామన్ స్టేట్మెంట్ చూడండి నేను ఎలా చెప్తున్నాను. కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ అవ్వచ్చు, కీటోన్స్ అవ్వచ్చు. కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్డ్ విత్ కరస్పాండింగ్ ఆల్కేన్స్ యూజింగ్ ద జింక్ అమాల్గమ్ అండ్ HCl. మీరు ఆల్డిహైడ్స్ అని చెప్పొచ్చు, కీటోన్స్ అని చెప్పొచ్చు, లేదా ఎందుకులేండి ఇదంతా అనుకుంటే చక్కగా రెండింటికి కలిపి కార్బోనైల్ అనొచ్చు. ఎప్పుడు కార్బోనైల్ అనే మాట యూజ్ చేస్తాం, ఆల్డిహైడ్ కీటోన్ అని అనకుండా అంటే రెండిట్లో కూడా ఒకేలాంటి ప్రొడక్ట్స్ వస్తున్నప్పుడు కార్బన్ నంబర్ మారుతుంది, మనకు వచ్చే ఆల్కేన్ నంబర్ మారుతుంది, కానీ అక్కడ ఏమీ మనకు రియేజెంట్స్ మారట్లేదు. సో ఇక్కడ కరస్పాండింగ్ అనే మాట ఎందుకు వాడుతున్నాము, 2 కార్బన్స్ ఉన్న కార్బోనైల్ గ్రూప్ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటే 2 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ వచ్చింది, 3 కార్బన్స్ ఉన్న కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటే 3 కార్బన్స్ ఉన్న ఆల్కేన్ వచ్చింది అంతే. బట్ ఇక్కడ కామన్ ఏంటి, ఆల్కేన్స్ వస్తాయి అనేది కామన్. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ స్టేట్మెంట్ చూడండి. కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్డ్ ఇంటూ కరస్పాండింగ్ ఆల్కేన్స్. కరస్పాండింగ్ అంటే నువ్వు తీసుకున్న కాంపౌండ్ లో ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్స్ ఉన్న ఆల్కేన్. కార్బోనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్డ్ ఇంటూ కరస్పాండింగ్ ఆల్కేన్ యూజింగ్ ద జింక్ అమాల్గమ్ అండ్ HCl. దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ క్లెమెన్సన్ రిడక్షన్. తర్వాత వుల్ఫ్-కిర్ష్నర్ రిడక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా కార్బోనైల్ కాంపౌండ్స్ ఆల్కేన్స్ గానే కన్వర్ట్ అవుతున్నాయి, రెడ్యూస్ అవుతున్నాయి. బట్ మనం వాడే రియేజెంట్స్ ఏంటి ఇక్కడ, హైడ్రోజీన్. చూడండి, కార్బోనైల్ కాంపౌండ్స్ reduced into corresponding alkane using the hydrazine and KOH, potash. ఎలా మారుతున్నాయి చూడండి. ఇక్కడ ఉన్న 2 హెచ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాం అంటే CH3 CH3 ప్లస్ అంటే అయిపోయింది. ఇంకేముంది, 2 Nలు ఉన్నాయి కాబట్టి N2 ప్లస్ ఈ 2 హెచ్లు ఈ ఆక్సిజన్ అంటే వాటర్ H2. ఇంకొకసారి మళ్ళీ చూడండి, కీటోన్ కూడా వేసి మళ్ళీ చెప్తాను నేను. కీటోన్ అంటే 3 కార్బన్స్ ఉన్న కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటున్నాం, సేమ్ హైడ్రోజీనే తీసుకుంటున్నాం. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 హెచ్ని ఇక్కడికి తీసుకువెళ్ళండి. CH3 CH2 CH3 N2 ప్లస్ వాటర్, సేమ్ పైన వచ్చినట్టు. ఏంటి రెండింటికి తేడా అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్. అక్కడ ఈథేన్ వస్తే ఇక్కడ ప్రొపేన్ వచ్చింది. సో క్లెమెన్సన్ లో కూడా ఆల్కేన్సే, వుల్ఫ్-కిర్ష్నర్ లో కూడా ఆల్కేన్సే. మనం యూజ్ చేసే ఏదైతే రియేజెంట్స్ రెడ్యూసింగ్ రియేజెంట్స్ ఉన్నాయో అవి మారుతున్నాయి. సో ఇదేంటి, వుల్ఫ్-కిర్ష్నర్ రిడక్షన్. వీటన్నిటికి సంబంధించిన పార్ట్ 1, 2, 3కి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ మొత్తం కూడా ఎలా రాయాలి, ఎలా రాస్తే అంటే విన్నారు, మీకు అర్థమయ్యే ఉంటాయి. సో వాటిని ఇంకా ఎలా రాస్తే ఇంకొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ డీప్ గానే మీకు నోట్స్ లో రాసిస్తున్నాను. సో అవి కూడా చూసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.